రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టీటీడీ. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్. ఎన్నికల సమయంలో మోడీ సభ నిర్వహించిన గ్రౌండ్లోనే రాహుల్ సభ జరుగుతుంది. సభా వేదికపై మరోసారి హోదా అంశంపై రాహుల్ భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ తో పాటు పలువురు జాతీయ నేతలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హోదా భరోసా సభకు హాజరవుతారు. 100 మంది కూర్చునే విధంగా స్టేజ్ను సిద్ధం చేశారు. పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, హోంమంత్రి డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమన్ చాందీతో పాటు పలువురు మాజీ కేంద్ర మంత్రులు తిరుపతి సభకు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రాహుల్ గాంధీ పర్యటన తిరుపతిలో చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే తిరుపతి చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ నేరుగా అలిపిరి చేరుకున్నారు. అలిపిరిలో కాలినడకన తిరుమలకి స్వామివారి దర్శనార్థం కూడా బయలుదేరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఆయన ముందు నడుస్తూ ఉంటే రాహుల్ గాంధీ వెనకాల వస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపు 100 మెట్లకు పైగా ఎక్కుతున్నటువంటి రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఆయన వస్తున్నారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడే పూర్తి స్థాయిలో భారీ భద్రత మధ్య ఆయన తిరుమల కాలినడకన చేరుకుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా కూడా పూర్తి స్థాయిలో ఆయన కాలినడకను ప్రారంభించారు. స్వామివారి దర్శనార్థం ఎన్నడూ లేని విధంగా మొదటిసారి స్వామివారికి కాలినడకన బయలుదేరుతున్నారని చెప్పుకోవాలి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో భద్రతా అధికారులు కూడా అన్ని ప్రణాళికలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు సంబంధించి మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఈ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మంచిదన్న అభిప్రాయంతో ఆయన కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నారని చెప్పుకోవాలి. అందుకు తగ్గట్టుగానే నాయకులంతా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఏఐసిసి నేతలందరూ కూడా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. ఆయన మొదటిసారి ఆంధ్రప్రదేశ్కు రావడం, దానికి తోడు 2019కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే సభతో ఇది తెలపనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో భారీ భద్రత నడుమ స్వామివారి దర్శనం చేరుకున్నటువంటి రాహుల్ గాంధీకి ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కుమారుడు కూడా వస్తున్నాడని చెప్పుకోవాలి. మొత్తం కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లో భారీ భద్రత నడుమ ఈ రాహుల్ గాంధీ పర్యటన అనేది కొనసాగుతుంది. అయితే ఎక్కడికక్కడే స్వాగతం పలుకుతూ ఆయన అందరికీ అభివాదం చేస్తూ కూడా తిరుమలకు బయలుదేరుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే తిరుమలకు చెంది పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈరోజు సభలో
కీలకమైనటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక ప్రకటన అనేది చేయబోతున్నారు. కేవలం ప్రస్తుతం పురుషోత్తంతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి. రెండు 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. అయితే హోదా మాత్రం రాలేదు. దీంతో వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోడీ ఇచ్చిన హామీని మళ్లీ అక్కడే ప్రస్తావించి ఆయన్ను టార్గెట్ చేయనున్నారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో రాహుల్ రాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. త్వరలో ప్రియాంక గాంధీ కూడా హోదా బస్సు యాత్రలో పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి అలిపిరి వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీ శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టీటీడీ. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్. ఎన్నికల సమయంలో మోడీ సభ నిర్వహించిన గ్రౌండ్లోనే రాహుల్ సభ జరుగుతుంది.